మీరెన్నన్నా చెప్పుర్రి, తండ్రులకు కొడుకుల కంటే కూడా బిడ్డల మీదనే బాగా పావురం ఉంటుందిలా. నేను ఎంతో మందిని చూసిన, గరీబోళ్ళు పైసలు గల్లోళ్ళు అన్న ఫరక్ లేదు, ఎక్కడైనా గట్లనే ఉంటుంది. బిడ్డ కండ్ల పొంట నీళ్లు పెట్టుకుందంటే తండ్రి గుండె కలుక్కుమంటది. సరే, నేను ఈ సెంటిమెంట్ ముచ్చట ఇంకెక్కువ చెప్పను గాని ఓ తండ్రి దగ్గరికి తోలుకపోతా, రాండి మరి. ఇగో గీననే ఆ తండ్రి ఏం చేస్తుండని చూస్తుర్రా. ఈయన చేనులా చెరుకు పండిస్తాడు. చెరుకు సంక్రాంతి వచ్చింది కదా, పంట కూడా చేతికి వచ్చింది. ఫస్ట్ పంట ఇప్పుడు బిడ్డ పంపుతాడు. కానీ బిడ్డను ఈడ లేదా. 14 కిలోమీటర్ల దూరంలో అత్తగారింట్లో ఉన్నది. మరి బిడ్డ దగ్గరికి ఎట్లా పోతాడో చూడాలే మీరు. వారేవా, నిజంగా ఈ పెద్ద మనిషిని ఎంత తారీఫ్ చేసినా తక్కువనే పాటు. ఈ వయసులో కూడా బిడ్డ కోసం నెత్తి మీద చెరుకు గడలు పెట్టుకుని మరి 14 కిలోమీటర్ల సైకిల్ దొక్కుతుందంటే మెచ్చుకోవాల్సిందే కదా. ఇగో ఈడ చూడుర్రి, బ్యాలెన్స్ మంచిగానే ఆపుకుంటుండు. అంటే ఆయన మీద ఆయనకున్న నమ్మకం అసొంటిది. ఏంది పెద్ద ఆయన ఈ వయసులో గంత దూరం సైకిల్ దొక్కుంటా గట్లా పోవుడు అవసరమా? ఏమన్నా అయితే ఎట్లా, పానం శాత కావద్దా నీకు అని అడిగితే ఏమంటాడు, నా బిడ్డ కోసం 14 కాదు కదా 100 కిలోమీటర్లన్నా సైకిల్ దొక్కుంటా పోతా, బిడ్డ దగ్గరికి పోతున్న సంతోషం ముంగట ఈ కట్టం లెక్కనే అనిపించలే అని అంటుండు. నిజంగా గ్రేట్ కదా. అసలు నన్ను అడుగుదే లోకంలో తండ్రులందరికీ ఇట్లనే ఉంటారు వాళ్ళ. మరి శబ్బాష్ అనుర్రి.